హలో ఫుడీస్! ఈరోజు చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇక్కడ ఒక పావు కేజీ చికెన్ అయితే స్కిన్‌లెస్, బోన్‌లెస్ తీసుకొని నేను శుభ్రంగా కడిగేసి ఉప్పు, పసుపు పట్టించి ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్నాను. ఇది డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆ చికెన్ ముక్కల్ని సన్న మంట మీద అంటే సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకొని పక్కకి తీసినాక అదే ఆయిల్‌లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి. ఆ తర్వాతే కరివేపాకు కొంచెం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. ఒక టీ స్పూను ఆవపిండి, ఒక అర టీ స్పూను మెంతిపిండి. మెంతిపిండి తక్కువ యాడ్ చేసుకోవాలండి. చేదొస్తుంది లేకపోతే పచ్చడి. ఒక ఒక పావు కేజీ పచ్చడి మాత్రమే నేనిక్కడ మీకు చూపిస్తున్నాను. నేను చూపించే పద్ధతిలో కరెక్ట్ కొలతలతో ఫస్ట్ మీరు కూడా ట్రై చేసే ముందు పావు కేజీ పచ్చడే ట్రై చేసుకోండి. అది కుదిరింది అంటే ఒక హాఫ్ కేజీ అట్లా 1 కేజీ అలా మినిమం మీరు పెంచుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఒక టీ స్పూను నేను ఆవపిండేసాను. అర టీ స్పూను మెంతిపిండి యాడ్ చేసుకున్నాను. ఈ పౌడర్‌లు ఎప్పుడైతే యాడ్ చేసిన 2, 3 మినిట్స్ వరకే ఫ్రై అవ్వాలండి. లేకపోతే పచ్చడి నలుపొచ్చేస్తుంది. ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టకూడదు. ఇవన్నీ ఫ్రై అయినాక ఎమ్మటే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలైతే ఏవైతే ఉన్నాయో ఆ చికెన్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉండాలి. ఇంకా పచ్చడి ఆరే అంతసేపు ఉంచేసి ఆరిన తర్వాత మనం నిమ్మకాయలు ఒక పావు కేజీ పచ్చడికైతే ఒక 5, 6 నిమ్మకాయలు రసం పిండేసుకొని చక్కగా ఇత్తనాలు లేకుండా నిమ్మరసం యాడ్ చేసుకుంటారనమాట. ఉప్పు సరిపడినంత నిమ్మరసం ఉంటే చాలండి. పచ్చడి అస్సలు పాడవ్వదు. మీరు తర్వాత చూసుకొని ఉప్పు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పులుపు చాలకపోయినా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు కరెక్ట్ పద్ధతిలో తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలు తినేటట్లుగా ఈజీగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ స్కిన్‌లెస్, బోన్‌లెస్ చూపిచ్చాను. బోన్‌తో అయితే పికెల్ చాలా బావుంటుందండి. మీరు ఇంతవటికి చేయకపోతే ఫస్ట్ టైం అనుకుంటే ఒక పావు కేజీ చికెన్ మీద మీరు ట్రై చేయండి. ఇట్లా ఖాళీగా సీసాని చక్కగా నీట్‌గా పెట్టుకొని అందులోకి పచ్చడి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.